ఒకరోజు ఒక ఆత్మీయుడు నిర్దాక్షిణ్యంగా చెరసాల్లో బంధించబడ్డాడు. అలా చెరసాల్లో బంధించబడినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడో అదే గదిలో ఉన్నటువంటి ఖైదీకి ఏం అర్థం కావటల్లా. అలాగే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే గమనించి ఆ ప్రార్థన ముగిసిన తర్వాత పక్కన ఖైదీ అంటున్నాడు, ఏమిటి, దేవునికి ప్రార్థన చేస్తున్నావా? అవును. అంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఇక్కడి నుంచి విడిపించి తీసుకెళ్ళిపోతాడా? నీకు విడుదల ఇస్తాడా? ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడా అని అడిగాడు పాపం వెటకారంగా పక్కన ఖైదీ. అప్పుడు ఆత్మీయుడు అంటున్నాడు, దేవుడు నన్ను ఈ చెరసాల నుండి బయటికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి నేను ప్రార్థన చేసినట్టుగా నీకెవరు చెప్పారు? మరి లేకపోతే దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? దేవుడు నన్ను చెరసాల నుండి బయటకు తీసుకెళ్లాలని ప్రార్థన చేయటల్లా. మరి దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ప్రభువా, నన్ను చెరసాలకు ఎందుకు తీసుకొచ్చావు? నీ చిత్తాన్ని నాకు తెలియచేయమని నా దేవునికి ప్రార్థన చేస్తున్నా. ఎందుకని? దేవుని చిత్తము నేను తెలుసుకున్నట్లయితే అది చెరసాలైనా సరే దేవుని నివాస స్థలముగా మార్చబడుతుంది. చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ దూరమైనటువంటి వ్యక్తి,